అందరికీ నమస్తే. ఈరోజు ఇండియాలోని ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటి అంటే, మన భారత సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అయినటువంటి శ్రీ గవాయి గారి మీదకి లాయర్ దుస్తులు వేసుకున్నటువంటి వ్యక్తి తన షూని విసిరి అటాక్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. వెనువెంటనే సెక్యూరిటీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కంటైన్ చేయడం జరిగింది. ఈ కంటైన్ చేస్తున్న సమయంలోని ఈ అటాక్ చేస్తున్న వ్యక్తి లేదు అంటే అటాక్‌కి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని స్లోగన్స్ చేయడం జరిగింది అన్నట్టుగా న్యూస్ రావడం జరిగింది. ఆ స్లోగన్స్ ఏమిటి అంటే సనాతన ధర్మం జోలికి ఎవరైనా వచ్చినట్లయితే ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు అన్న రీతిలోనే స్లోగన్స్ ఉన్నాయి అన్నట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. సో, ఈ యొక్క అటాక్ ఏదైతే ఉందో, లేదు అంటే గనుక ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో ఇది మన దేశానికి మంచిది కాదు అన్నది నా ఒపీనియన్. అయితే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏమిటి? దీని యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి అన్నది మనం గమనించినట్లయితే కొన్ని రోజుల క్రితం సీజేఐ గారి బెంచ్ దగ్గరికి ఒక పిటిషన్ రావడం జరిగింది. ఆ పిటిషన్‌లోని అంశం ఏమిటి అంటే మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి ఖజురహో టెంపుల్‌లో ఉన్నటువంటి లార్డ్ విష్ణు తాలూకా 7 అడుగుల విగ్రహం ఏదైతే ఉన్నదో దానికి తల లేదు. దాన్ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతూ ఒక పిటిషన్ ఫైల్ అవ్వడం జరిగింది. అయితే అది ఎగ్జామిన్ చేస్తున్న సమయంలోని సీజేఐ అయినటువంటి శ్రీ గవాయి గారు చేసిన రిమార్క్స్ చాలా దుమారం లేపాయి. ఎందువల్ల అంటే ఆ రిమార్క్స్‌లోని సీజేఐ గారు ఏమని చెప్పడం జరిగింది అంటే, ఇది ఆర్కియాలజీ సైట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ అండర్‌లోకి వస్తుంది. వాళ్ళ పర్మిషన్ తీసుకోవడంతోనే మనం ఏదైనా చేయడానికి అవుతుంది అని చెప్తూను, మీరు లార్డ్ విష్ణు భక్తులు కాబట్టి ఆ డైటీకి ప్రేయర్ చేయండి అని చెప్పేసి ఆయన రిమార్క్స్ చేయడం జరిగింది. సో, సీజేఐ గారి రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఖండించిన సందర్భం ఉన్నట్లయితే కొంతమంది సీజేఐ గారికి సపోర్టింగ్‌గా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏది ఏమైనా సరే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అయినటువంటి శ్రీ గవాయి గారు అటువంటి సెన్సిటివ్ కామెంట్స్ లేదు అంటే గనక కొంచెం అబ్జెక్షనబుల్‌గా ఉన్న కామెంట్స్ అవాయిడ్ చేసి ఉన్నట్లయితే మంచిది అన్నది నా అభిప్రాయం. ఈ అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఒకటి సీజేఐ గారు చేసిన రిమార్క్స్ 7 ఫుట్ టాల్ లార్డ్ విష్ణు విగ్రహం విషయంలోనే. అండ్ అదే విధంగాన ఆయన తల్లి గారికి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ 100 ఇయర్ సెలబ్రేషన్ నిమిత్తం వచ్చిన ఇన్విటేషన్‌ని ఆమె తిరస్కరించారు అని వచ్చిన న్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను ఈ అటాక్‌కి బ్యాక్ డ్రాప్ అయ్యుండొచ్చు.